క్యూసీ టీం వచ్చిన వరకు. బాపట్ల జిల్లా చీరాల నియోజకవర్గం వేటపాలెం మండలం ఎంఆర్ఓ కార్యాలయం వద్ద ఇసుక కార్మికులు, ఇసుక ట్రాక్టర్ యజమానులు, భవన నిర్మాణ కార్మికులు కలిసి ర్యాలీ నిర్వహించి ఎంఆర్ఓకు వినతి పత్రం సమర్పించారు. చీరాల ప్రాంతంలో ఇసుకపై ఆధారపడి అనేక కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయని తెలిపారు. ఈ సందర్భంగా కొందరు చేస్తున్న తప్పుడు ఫిర్యాదులు, అసత్య ప్రచారాల వల్ల కార్మికులు, ట్రాక్టర్ యజమానులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆందోళనకారులు ఆరోపించారు. అధికారులను తప్పుదారి పట్టించే విధంగా ఫిర్యాదులు చేస్తున్నారని, ప్రజల్లో అపోహలు కలిగించే చర్యలు ఆపాలని కోరుతూ ఎంఆర్ఓకు వినతి పత్రం అందజేశారు. దాని కారణం గత 70 సంవత్సరాలుగా పందిళ్ళపల్లి ప్రాంతంలో అనేక మంది లేబర్ అనేవాళ్ళు ఇసుకని పారపని ద్వారా ఉపయోగించుకుంటూ వారి వ్యక్తిగత జీవనోపాధిని కొనసాగించుకుంటున్నారు. కానీ 2024 CBN గారి మేనిఫెస్టో ప్రకారం ఫ్రీ శాండ్ పాలసీ అనేది తీసుకురావడం జరిగింది. గత వైసీపీ ప్రభుత్వంలో ఇసుక వాళ్ళు కన్స్ట్రక్షన్ పనులు చేసుకోవచ్చు అనే ఆలోచనతో అందరూ ముందుకు రావడం జరిగింది. కానీ అనుకోకుండా స్థానికంగా కొందరు వ్యక్తిగత విభేదాల వల్ల వాళ్ళు ప్రెస్ అనే దాన్ని అడ్డం పెట్టుకొని ప్రతిదానికి పోస్ట్ పెట్టి ఇది చేయడం వల్ల అధికారుల నుంచి ఇసుక ట్రాక్టర్లని ఇబ్బంది పెట్టడం, దాని మూలంగా కన్స్ట్రక్షన్ పనులైనా ఆగిపోవడం, ఈ విధంగా అందరు కార్మికులు రోడ్డుకు రావాల్సిన పరిస్థితి ఎదురయ్యింది. దాని గురించి మేము ఈరోజు ఎంఆర్ఓ గారిని కలిసి అర్జీ ఇవ్వడం జరిగింది. స్థానిక ఎమ్మెల్యే గారిని కూడా కలవబోతున్నాము. నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి నమస్కారాలు. మాది చీరాల నియోజకవర్గం వేటపాలెం మండలం పందలపల్లి గ్రామం. మా ఏరియాలో మా తాతలు కానీ మా నాన్నోళ్ళు కానీ గత 50-60 సంవత్సరాలు మా పని చేసుకునే వాళ్ళకి పనులు ఉంటుందా, బేల్దారి పని చేసే వాళ్ళకి పనులు ఉంటుందా, ఒక ఒడ్డోళ్ళు ముఠా పని చేసుకొని బతికేవాళ్ళు సార్. వాళ్ళకు కూడా ఇళ్ళల్లో జరగక అల్లాడిపోతున్నారు. ఇసుక కొట్టుకొని బతికే వాళ్ళని అల్లాడిపోతున్నాం. ఒకరోజు తింటే ఒకరోజు బస్తులు. ఈ ఇసుక పని లేక అల్లాడిపోతున్నాం సార్. ఈ ఆఫీసర్లు మమ్మల్ని ఇబ్బందులు పెడుతున్నారు సార్. ఈ ప్రభుత్వం వస్తే ఇసుక ఫ్రీ అన్నారు, ప్రశాంతంగా బతకొచ్చి 5 సంవత్సరాలు అనుకున్నాం సార్. కానీ ఈ ఆఫీసర్లు మా చీరాల వచ్చి ఇట్లా ఎందుకు చేస్తున్నారు మాకు అర్థం కావట్లేదు సార్. కొంచెం దయించి మీరు ఈ ఆఫీసర్ల మీద కొంచెం చర్యలు తీసుకొని మా చీరాలకి ఈ